హలో అండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో ఏం కూర చేసి మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను అంటే క్యాలీఫ్లవర్ అండి. క్యాలీఫ్లవరు ఇగురు కర్రీ ఫ్రైలాగా కూడా ఉంటుంది. ఇదిగో క్యాలీఫ్లవరు ఇగురు కర్రీ. క్యాలీఫ్లవర్ పువ్వులు మన తోటలో కానీ తోటలు ఎవరికి ఉంటాయిలేండి, కొనుక్కొచ్చుకోవటాలే. తోటలో ఎవరికి ఉండవుగా, అందరికీ తోటలు ఉండవు, ఉండాలని రూల్ కూడా లేదు, కొనుక్కొచ్చుకోవటాలే. క్యాలీఫ్లవర్ కొనుక్కొచ్చుకుని చక్కగా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని ఏం చేస్తారంటే 2 సార్లు శుభ్రంగా వాష్ చేయండి. కడగండి. వాష్ అంటే మళ్ళీ ఇంకేడో అనుకునేరు. శుభ్రంగా కడిగేసేయండి. కడిగేసి మళ్ళీ వేడి నీళ్ళు అన్ని నీళ్లు పొయ్యి మీద పెట్టి కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఆ నీళ్ళల్లో కూడా ఇది గుంజండి. శుభ్రంగా గుంజేసి ఇట్లా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే పొయ్యి మీద స్టవ్ వెలిగించి, పొయ్యి అంటే కట్టెల పొయ్యి కాదు, గ్యాస్ స్టవ్ మీద ఇలా దాక పెట్టుకోండి వెలిగించి. ఒక ఉల్లిపాయ కట్ చేసి, ఉల్లిపాయ ఉంటే పచ్చిమిరకాయ కూడా కట్ చేసి స్టవ్ వెలిగించి, ఇలా స్టవ్ వెలిగించేసారు కదా, స్టవ్ నేనైతే వెలిగించా, మీరు కూడా వెలిగించుకోండి. ఇప్పుడు ఈ ముక్కల్ని ప్రాసెస్ చెప్పేశాను కదా, నేను చక్కగా క్యాలీఫ్లవర్ తెచ్చుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని 2 సార్లు మంచినీళ్ళతో వాష్ చేయండి. శుభ్రంగా కడగండి. కడిగేసి మూడోసారి ఏం చేస్తారంటే వేడి నీళ్ళు పెట్టుకుని అందులో ఉప్పు పసుపు వేసుకుని ఆ నీళ్ళతో కూడా శుభ్రం కడగండి. కడిగి పక్కన పెట్టుకోండి. చెప్పిందే చెబుతాను అనుకోమాకండి. చాలామంది మనం చెప్పినా పెడచెవిన పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి కోసం నేను చెప్పేది, ఫీల్ అవ్వమాకండి. అయితే వాటిని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాక స్టవ్ వెలిగించుకుని దాకపోయి పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ పెద్దదైతే పెద్దది, చిన్నవి అయితే 2 కోసుకుని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలు పక్కన పెట్టేసుకోండి. ఇట్లాగా నాకులాగా పెట్టేసుకున్న తర్వాత ఇది వేడైనాక ఇందులో ఆయిల్ వేయండి, ఒక చిటికెడు పసుపు వేయండి, వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేపండి. వేగిన తర్వాత ఈ దోరగా అనిపించినప్పుడు ఈ ముక్కలు తీసుకొచ్చి ఇందులో వేసేయండి. అప్పుడు చక్కగా మగ్గుతాయి. ఈ ప్రాసెస్ అంతా నేను చేసి మీకు చూపిస్తాను. అది ఎలా చేయాలి ఏంటి అనేది నోటి ద్వారాగా నేను చెప్పాను. ఇప్పుడు చేతులతో చేసి చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇందులో ఆయిల్ వేసుకున్నాను కదా, దాకా వేడయింది. ఒక చిటికెడు పసుపు కూడా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఈ చక్కగా వేడైంది. ఉల్లిపాయ ముక్కలు వేసాను కదా, ఇప్పుడు ఏంటంటే ఒక గరిటె తీసుకుని చక్కగా ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇట్లాగా తిప్పుకుని ఈ బాగా చక్కగా దోరగా వేగిన తర్వాత అప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కలు ఇందులో వేయాలి. ఇందులోనండి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి నేను వేయట్లేదు, కానీ కోడిగుడ్లు వేసుకోవచ్చు, మసాలాలు వేసుకోవచ్చు. కోడిగుడ్లు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ ఈరోజు నేనైతే వేయను. ఉట్టి కర్రీ వండి మీకు చూపిస్తాను, మీరు కూడా చూడండి. చాలామంది అండి క్యాలీఫ్లవర్ పువ్వుల్ని మామూలు నీళ్ళతో కడిగేస్తారు. వేడి నీళ్ళతో కూడా కడగాలి. ఎందుకు కడగాలంటే అందులో మరి అది పువ్వు కదా, అంటే తల్ల పెట్టిన పువ్వు అయితే కాదు, మామూలుగా వండుకుని తినే పువ్వు కదా, మందులు ఎక్కువ శాతం కొడతారు. అందుకని మాకు తోటలు ఉన్నాయి కాబట్టి నేను చెప్తున్నా. అయితే మీరు చక్కగా వేడి నీళ్ళతో కూడా వాష్ చేయండి. ముక్కలు చక్కగా వేగినాయి కదా, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు నేను చక్కగా క్యాలీఫ్లవర్ ముక్కలు కింద పడిపోతున్నాను. ఈ ముక్కల్ని చక్కగా ఇందులో వేసేసుకుంటాను. మొత్తంగా వేసినాక చూపిస్తానే. ముక్కలు వేసేసాను, ఇందులో ఉప్పు కూడా వేసానండి. ఇందులోనండి ఉప్పు కొంచెం తక్కువ శాతం పడుతుంది అనమాట, మీరు చూసుకుని వేసుకోండి. మరీ ఎక్కువ ఉప్పు వేసేయమాకండి, అంటే ఇది పువ్వు కదా అందుకని. చాలామంది అండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని అయితే చూస్తున్నారు, కానీ లైక్లు కొట్టట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఏ కర్రీ చేసినా సరే ముందుగా మీకు వచ్చేస్తుంది అనమాట. గంట ఉంటుందంట, ఆ గంట కూడా చక్కగా కొట్టండి. అప్పుడు నేను ఏ కర్రీ చేసినా మీకు వస్తుంది అనమాట. ముక్కల్ని ముందుగా మనం చేత్తో ఈ గెరిటితో తిప్పుకోవటం కన్నా ఇట్లా ఎగరేసామనుకోండి, అడుగు ముక్కలు పైకి వస్తాయి, పైన ముక్కలేమో అడుగుకి వెళ్ళిపోతాయి. అంటే ఉప్పు కూడా వేసాను కదా. నేను ఏ కూర చేసినా మీకు వస్తుందంటే నేను వండిన కూర మీరు ఇంట్లోకి రాదు. నేను చేసింది చూసుకుని మీ ఇంట్లో మీరు వండుకుని మీ వాళ్ళందరికీ పెట్టుకోండి. ఒకసారి అయితే ఎగరేసాను కదా, రెండోసారి ఏం చేస్తానంటే ఇలా తిప్పుకుంటాను. తిప్పుకుని మూత పెట్టేస్తాను అనమాట. ఇది మూత పెట్టేస్తే చక్కగా మనకి పువ్వు కదా చక్కగా మగ్గిపోతుంది. కూర మగ్గింది కదండి, కారం వేస్తాను. ముక్కలు వేయగానే నేను ఉప్పు వేసేసాను, మగ్గిపోయింది. ఇప్పుడు కారం కూడా తక్కువ మోతాదులో పడుతుంది. మీరు ఏం చేస్తారంటే చూసుకుని వేసుకోండి. ఉప్పులైనా కారాలైనా తక్కువ. ఇది పదే చెప్తున్నాను అనుకోమాకండి. ఇది పువ్వు కదండి, ఎక్కువ శాతం మనం బంగాళదుంప, వంకాయ, టమాటా, దోసకాయ ఈ కర్రీలో అనుకోండి ఎక్కువ శాతం పడతాయి ఉప్పులు కారాలు. ఇందులో అలా పట్టవు, తగ్గించుకుని చూసుకుని వేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఇందులోనండి గుడ్లు వేసుకోవచ్చు, మసాలాలు వేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చు, చాలా వరకు వేసుకుని వండుకోవచ్చు. కానీ ఈ కార్తీక మాసం అవటం వల్ల నేను అవేమి వేయకోకుండానే రుచిగా వండి ఎలా తినాలో మనం ఈ కర్రీని అవేమి లేకుండానే
మనకి రుచిగా వచ్చేటట్టుగా చేసి చూపిస్తున్నాను. మీరు కూడా చేసుకుని మీ ఇంట్లో కొత్తిమీర వేసుకోవచ్చు. ఇదిగోండి నేను కొత్తిమీర అయితే వేస్తాను. ఇదిగో కొత్తిమీర, మసాలాలు కానీ మరి ఇంకేంటి అయ్యి గుడ్లు వేయకోకుండా రుచిగా ఎలా రావాలి మన కూర అనేది నేను చేసి చూపిస్తున్నాను. మీరు కూడా చూసి నేర్చుకోండి. మసాలాలు వేస్తేనే గుడ్లు వేస్తేనే రుచి, అవన్నీ కూడా వేయకోకుండా కూడా మనం రుచిగా కూడా చేసుకోవచ్చు ఈ కర్రీ. ఇదిగో కొత్తిమీర వేసుకుని అని నేను చేసి చూపిస్తున్నాను మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో. మీరు కూడా చూసి నేర్చుకుని చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కర్రీ చక్కగా మూత పెట్టేస్తాను సిమ్లో పెట్టుకుని. మగ్గిన తర్వాత ఇక దింపేసే ముందు మీకు నేను చూపిస్తాను కట్టేసేటప్పుడు. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసే క్యాలీఫ్లవర్ ఇగురు కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే లైక్లు కొట్టారనుకోండి ఇంకొంతమందికి వెళ్తుంది, తర్వాత నేను చేసే కర్రీ మీకు తొందరగా వచ్చేస్తుంది అనమాట. అందుకని అయితే వీటిని పచ్చళ్ళు పడతారండి. నిమ్మకాయని పిండి ఉప్పులు కారాలు కలుపుకుని నిమ్మకాయ పిండుకుని పచ్చడి పడతారు. అది కూడా నేను ఒకరోజు చేసి చూపిస్తానండి. కర్రీ మగ్గిపోయిందండి, కూర మగ్గిపోయింది. మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన క్యాలీఫ్లవర్ ఇగురు కర్రీ చక్కగా మరి చూడటానికైతే చాలా బాగుంది, మరి తినడానికి కూడా ఆ మాత్రం బాగుంటుంది. మీ ఇంట్లో కూడా మీరు అలాగే చేసుకుని తినండి. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్లు కొట్టండి. ఎవరో కూడా లైక్ కొట్టట్లేదు, చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మా ఛానల్ కొత్తగా పెట్టుకున్నాము. అయితే ఇక నేను ఇదిగోండి కూర మగ్గిపోయింది, కొత్తిమీర వేసాను కదా, కొత్తిమీర క్యాలీఫ్లవర్ ఇగురు కర్రీ. ఇక నేను కట్టేస్తాను. వీడియో ఈ రోజుతో ఇంతటితో ఆపేస్తాను. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకి వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. బాయ్ రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. బాయ్.